మాకు సైడ్ అవ్వకపోతే గుర్తొస్తారేమోనమ్మా. నేను ఈ జిల్లా కలెక్టర్ అయ్యా. ఆ విషయం మీకు మాకు తెలిసి వాడికి తెలియదు కదండి. ఆఫ్టర్ ఒక లారీ డ్రైవర్ మన కారు క్రాష్ చేసి వెళ్ళడమా? నేను బతకలేను, ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకుంటాను. ఏదో ఒకటి చేయండి. ఎస్టీడీ బుద్ధికి రాపు. సార్ ఎస్ సార్. గేట్ మూసేయండి రా. దొంగ చొరవ లారీ వస్తుంది. వెహికల్ ఆపు. డ్రైవర్ ఎక్కడ? దగ్గర ఎరా చెక్ పోస్ట్ బద్దలు కొట్టుకు రావడం క్రైమ్ అని తెలియదా? పోలీస్ విజిల్స్ వినిపిస్తున్న ఆపకపోవటం అఫెన్స్ అని తెలీదా? కలెక్టర్ గారి కారును ఓవర్టేక్ చేయడం నేరం అని తెలీదా? ఏంట్రా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పేవారా? ఒళ్ళు పగరా. మీరు కొట్టిన దెబ్బను నేను ఓర్చుకున్నాను. తిరిగి నేను చెయ్యెత్తేసరికి మీ ఆవిడ గొంతు లారీ హారంలా మారుమోగిపోయింది. నీ నోరు కృష్ణా బ్యారేజీ లెవెల్లో తెరుచుకుంది. ఏం సార్, ఇంతకీ నన్ను ఎందుకు కొట్టారు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. నేను సైడ్ ఇవ్వకపోయినా నా కారు ఓవర్టేక్ చేశావు. నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ల పెళ్లాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదే? ఏమండి ఆర్టీఓ గారు, గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు. ఈయన గవర్నరా, ఈయన పెళ్ళాం గవర్నరా? ఏమండి బ్రేక్ 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 గారు, అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి? చెప్పండి సార్. అయ్యా లాఠీ గారు, సిఐ గారు, ఫైర్ ఇంజిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళాలి, మేము సైడ్ ఇవ్వాలి. చెప్పండి సార్, చెప్పండి. కలెక్టర్ గారు, ఏదో మీరు మాకంటే అతీతులని, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి. మీరు కూడా మాతో పాటే మనుషులు. మనుషులని గుర్తించండి. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడతా? నీ పేరేంటి చెప్పరా? నీ పేరేంటి? చెప్పి నీ పేరేంటి అన్నా? నీ పేరేంటన్నా? సింగన్న. నా బిడ్డకి నీ పేరెట్టుకుంటానన్నా. బిడ్డ అడ్డం తిరిగిందంట. 5 నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయ్యా చిన్న సింగన్న, అన్నకి దండం పెట్టు. ఏమండి, ఇప్పటికి అర్థమైందా మా సింగన్న కలెక్టర్ గారి కారును ఎందుకు ఓవర్టేక్ చేశాడో? మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి. కానీ వాళ్ళు పేదవాళ్ళు, అందుకే రోడ్డు మీద ఉన్నారు. ఆ తల్లిని కాపాడటానికి ఇక్కడికి తీసుకొచ్చాను. లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆర్టీసీ బస్సు, ఆపదలో అంబులెన్స్. ఇంకెందుకు, పదండి. ఆగండి. నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి అప్పుడు చెప్పకపోతే కొడతాను. కొడితే మూసేస్తాను. కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది. ఇదిగో సారు, నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి, నా ఎంట్రుక మొక్క కూడా పడదు. కానీ ఆయన రేపు పేపర్లో చెంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది. హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా? సారీ, ఇది తెలుగు గడ్డ. తెలుగులో చెప్పండి. నన్ను క్షమించు అని తెలుగులో అడగండి. నన్ను క్షమించు. మంచిది. ఏయ్ డాబా సుందరి, వేడి గట్టి ఒకటి పంపవే. రేయ్, చెంప చపాతి అయిపోద్ది, మూతి మూకుడైపోద్ది. సింగిల్ టీ దానికి ఒప్పుకున్నాను గాని నన్ను చచ్చడానికి ఒప్పుకున్నానా? నీ అబ్బా. రేయ్ పాండు, పాండురోగ వచ్చి సత్తావరా సన్నాసి? నన్ను రొంపిలోకి దింపా సాలదు, ఇంకా దాన్ని కూడా దింపాలని చూస్తున్నావురా? కొడతా. ఏయ్ నువ్వు టీ ఒకటి పంపవే. పంపుతాలే, బాకి 150 దాటిందే. నైట్కి ఎవడో దొరుకుతాలేవే, ఇస్తాలే పంపు. రేయ్ సింగిల్ టీ. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే ఇంతేనే. మీ కాలేజీలో ఇంకా నయం, కన్ను కొట్టి వదిలేశారు. అదే మా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొన్న ఒక అబ్బాయిని బట్టలు తీసి ర్యాగింగ్ చేశారు. నా మాట విను, అన్నయ్య వస్తే నేను చదవను మొర్రు అని చెప్పేసి. అన్నయ్య అన్నంటే ఎలా ఉండాలరా?
చెల్లెలు చెప్పగానే ఆ కన్ను కొట్టిన వాడి కన్ను పిక్కు రావాలరా. సారీ అన్నయ్య. ఈ పెన్ తీసుకురా. ఇది నీకెందుకు ఇస్తున్నాను తెలుసా? చెప్పు. అరే నీకెంత గొప్పగా మార్కులు వచ్చాయో మీ మాస్టర్ చెప్పారా? థ్యాంక్స్ అన్నయ్య. చెల్లెమ్మా ఇగో కొత్త బట్టలు. ఇప్పుడు ఎందుకన్నయ్య కొత్త బట్టలు? ఎందుకంటావేంటమ్మా, రేపు నీ పుట్టినరోజు వస్తుందిగా. అప్పుడు నేనే కలకత్తాలో ఉంటాను, బొంబాయిలో ఉంటాను, మద్రాసులో ఉంటాను. అందుకని ముందుగానే తెచ్చానమ్మా. ఉంచు. తమ్ముణ్ణి కలెక్టర్ని చేసి నిన్ను ఇంజనీర్ బావకిచ్చి పెళ్లి చేసి, అమ్మా నాన్న మీకిచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని అమ్మా నాన్నల ఫోటోల దగ్గర చెప్పుకొని తృప్తిగా ఉంటానురా. తృప్తిగా ఉంటాను. ఎరా సురేష్, బిహెచ్ఎల్ లో ఏవో పోస్టులు ఖాళీ అన్నా, ఏమైంది? 20న ఇంటర్వ్యూ నాన్న. ఈసారన్నా ఉద్యోగం వస్తుందా? ఏ రాకముందే నీ చెల్లెలు కూతురు ముడి పెట్టేద్దాం అనుకుంటున్నావా? నాకు తెలుసు ఉద్యోగం వస్తే నా కొడుకు మీకు ఎలాగో అందడని ముందే 3 ముళ్ళు వేయించేద్దాం అనుకుంటున్నారేమో. నేను ఒప్పుకోను. అరుణ్ అంటే నాకు ఇష్టం. నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టమే, కానీ షుగర్ తెల్లేదు కదా, కొన్నిట్టు వదులుకోవాలి. లారీ డ్రైవర్ ఆడేవిస్తాడ్రా కట్నం. చెల్లెల్ని చదివిస్తున్నాడు, అది చాలు. ఆహా, ఈ నాటకాలు నిరాహార దీక్షలు నా దగ్గర కుదరవు. నేనేం పెళ్ళొద్దండం లేదుగా, నువ్వు మాట్లాడలేవయ్యా. ఆహా, ఇదొకటి. ఆ ఇడ్లీ ముక్క మిగితే సమాధానం చెప్పాల్సి వస్తుందా? మింగు. మావయ్య నీకు 100 ఏళ్ల సింగన్నా. ఇప్పుడే అంటన్నా, ఇంతప్పుడు అమ్మా నాన్న పోతే ఒక్క చేత్తో తమ్ముడిని చెల్లెల్ని పెంచుకొచ్చాడు. ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటన్నా. ఇంతలో నువ్వు వచ్చావు. సంతోషం అత్త. పేగు సంబంధం ఉన్న మామయ్యకు ఉండొచ్చు గాని నీకు కూడా మా మీదంత ప్రేమ ఉందంటే. వింటున్నావా సింగనికి నేనంటే ఎంత అభిమానమో? ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం ఇట్లా నోట్లో ఏదో ఒకటి వేసుకుంటారు. అందరూ మోగాడు అనుకుంటారు, నన్నేమో గయ్యాడు అనుకుంటారు. అతమో మొగుడు పిల్లల్లో ఒకళ్ళే మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడారనుకో యుద్ధమే. మామయ్య నేను ఆర్టీఓ ఆఫీస్కి పోయేస్తాను. 5 గంటల లోపు లైసెన్స్ రెన్యూ చేయించాలి. వస్తాను. అత్తమా వస్తా. ఈడెవర్రా చేతులతో డ్రైవ్ చేస్తున్నాడు, కాళ్ళతో డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మా ఎవర్రా నీ అయ్యా ఈ తల్లి దిగు. డీలర్ అప్పారావుని ముందు నుంచి గుద్దుతావా? అమ్మో వెనక కూడా గుద్దాడు. ఏంట్రా వాగుతున్నావు? ఎమ్మెల్యే గారి పెళ్ళం, లారీ బాబురావు గారి సిస్టర్. నమస్తే అమ్మా. నమస్తే అక్క. నమస్తే అక్క. కళ్ళు తెలియలేదు, నీ కాళ్ళు మొక్కుతాను. సారీ అక్క. సర్లే. ఏంట్రా బ్రేక్ గాడు? నాకెప్పుడు ఎల్లే గాని ఫుల్ ఇవ్వడా? నీకు ఎల్లిస్తేనే ఇప్పటికే 5గురిని నిల్లు చేసావు కదక్క. ఇక ఫుల్ ఇచ్చాడు అనుకో, దేశం మొత్తాన్ని మింగుతావని వాడికి భయం. అంటే ఏడ్చవలేరా? కళ్ళు కనపడ్డం లేదా? గుద్దుతున్నావు. నీకు కళ్ళున్నాయిగా, నీకు కనిపించడం లేదా? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే పెళ్ళాన్ని. హలో, నువ్వు ఒక ఎమ్మెల్యేకి పెళ్ళానివి, నేను మీరేం వరికి అక్కడమ్మా. మీ కారు కింద పిల్లవాడు పడి చచ్చిపోవటంలో మీ తప్పేమీ లేదు. బ్రేక్ పేరు పెట్టు. అప్పటికే కుర్రవాణ్ణి రక్షించాలని రాంగ్ సైడ్ కూడా వెళ్ళారు, కుదరలేదు. థ్యాంక్స్. ఎందుకమ్మా? ఖర్చు పెట్టుకునేటప్పుడు నేను గుర్తుకు రావాలిగా. ఏయ్ మేనేజ్ లేవా నీకు? నేను లోపలుండగా వచ్చేసావు. మేడం గారు ఇది మీ బెడ్రూమ్ కాదు కదండి, ఆఫీస్ రూమ్ కదండి. యూ మా అన్నయ్యతో చెప్పి నీ ఉద్యోగం పిక్కిచ్చేస్తాను. అట్టాగే మంచిదమ్మా, వెళ్ళండి. సారు అర్జెంట్ గా ఏలూరు నుంచి కలకత్తా పోవాలండి, కాస్త సంతకం పెట్టండి సార్. నీ కంటి చూపు సరిగ్గా ఉందని డాక్టర్ చేసిన సంతకం సరిగ్గా లేదయ్యా. నా కంటి సూప్ సరిగ్గా ఉందండి, మీ కంటి సూప్ సరిగ్గా ఉందో లేదో ఈ కళ్ళతోడు పెట్టి చూడండి. ఏమిటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం? సంతకం పెట్టను. పెట్టకపోతే తేడాలు వస్తాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. లంచం పిచ్చి, మందు పిచ్చి, మంచం పిచ్చి, డబ్బు పిచ్చి. స్టీరింగ్ పట్టుకోవడం చేత కాని వాళ్ళందరికీ లైసెన్సులు ఇస్తూ మధ్యలోని యాక్సిడెంట్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పుదాం అనుకునే. ఏంట్రా కలెక్టర్ గారు సారీ చెప్పారు, తెచ్చిపోతున్నావు. నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. ఈ బతికే లైసెన్స్ లేకుండా చేస్తాను రా. నీ అబ్బా, నువ్వు ఒక ఆర్టీఓ, వీడు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్. గురు గురు సూపర్ గా పాడావయ్యా. నా లైఫ్ మీద కూడా పాట పాడవు. వాళ్ళు మారాలని పాడాను, మారారు. నువ్వు కూడా మారు,
అప్పుడు పాడతా. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద సెటిల్ అయితే ఈ బాబురావు బెదవాడలో సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడురా. ఎడం కంటితో బెదవాడను చూస్తా, కుడి కంటితో హైవేని చూస్తా. అది బెదవాడ పవర్. ఆ పక్క మర్డర్లు జరిగినా ఈ పక్కన యాక్సిడెంట్లు జరిగినా అన్నిటికీ మూలం ఆయనేరా. ఒప్పుకోరా, మా లీలమ్మని మర్చిపోతానని ఒప్పుకోరా. నేను మర్చిపోను. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. బెదవాడ నా బేసు. ఈ ఫేసుకి ఎవడెదురొచ్చినా బెంజి బండి బ్యాక్ టైర్ కింద నొక్కను, ఫ్రంట్ టైర్ కింద తొక్కేస్తా. డ్రైవర్ నీకెందుకు నవ్వు? వాడు చెప్పొద్దు అయ్యారు, వాడు చెప్పొద్దు. దయచేసి వాడిని వదిలేయండి అయ్యా. ఏంటి వదిలేది? కూతురాన్ని మా అన్నయ్య కూతుర్ని వల్ల వేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చింది పిల్ల, గత ఆంధ్ర చూపించరా అంటే నీ కొడుకు నా కారు తోలటం మానేసి నా కూతుర్ని తోలటం మొదలెట్టాడు. నీ కూతురు నన్ను లవ్ చేశానంది. టోను తగ్గించు, కంఠం కోస్తా. అన్నయ్య వీడిని బతకనిస్తే మన ఇంటి కొట్టి బెదవాడంతా చెప్పేస్తాడు దొంగ విధవా. బావా, ఎమ్మెల్యే నేను ఉండగా నా కాల ముందే మాటలు చేయడం రాజకీయంగా అంతగా బాగుండదేమో. నీ రాజకీయం సీతాదేవి కజిన్ సిస్టర్ అంత పవిత్రమైంది. నీ అబ్బా కులాన్ని కొట్టుకు సవమని చెప్పింది నీ రాజకీయమే. మతాన్ని పొడుచుకు సవమని చెప్పింది నీ రాజకీయమే. మందిరాలను కూల్చింది, మసీదులను కూల్చింది నీ రాజకీయమే. ఇది రాజకీయం కాదయ్యా, ఫ్యామిలీ ప్రాబ్లం. అస్సలు వదిలిపెట్టను. క్రికెట్ ఆటలో 100 కొడితే రికార్డ్ అంట, మడ్డరాటలో 1000 కొట్టాలని చూస్తున్నాణ్ణి. నా రికార్డ్ ఆపమాక. ఏ చేయండ్రా శభాష్. సరదాగా ఓ పన్ని వేసుకున్నావు మనం. నీ కళ్ళ ముందే నీ కొడుకును చంపుతా. నిన్ను చంపను, వదిలిపెట్టేస్తా. చిన్నగా పోలీస్ స్టేషన్ కెళ్ళాళ్లను తీసుకొచ్చి నా చేతులకు సంఖ్యలు ఇచ్చేవరకు కృష్ణా బ్యారేజీ మీద నిలబడి గుండు కొట్టించుకుంటా. అది బెదవాడ పవరు. ఏం చేయండిరా? నిన్ను ప్రేమించిన నేరానికి నా కొడుకు చంపేస్తున్నాడమ్మా మీ నాన్న. అమ్మా నువ్వన్నా వచ్చి చెప్పు తల్లి. అమ్మా వాట్ ఇస్ దిస్? అమెరికన్ స్టైల్ డేటింగ్ అనుకున్నా. వాడింటి లవ్ అంటూ తిరుగుతాడు. వాటితో చెప్పు, డెఫినెట్ గా మా డాడీ చంపేస్తాడని. డీలరు సారు, ఈడి శవాన్ని గోనె సంచిలో కట్టి కృష్ణా నదిలో పడై రాయి కట్టమాక చిన్నగా వెళ్లి బందర్ దగ్గర బంగాళాఖాతంలో కలవాలి. మరి ముసల్దండి పోలీస్ స్టేషన్ దగ్గర పడై కేసు పెడతానందగా. మావయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? బాబురావు గారు నీ మాట వింటారా? నేను చెప్పదగింది ఆయన వినదగింది ఏదైనా ఉంటే వింటాడు. బాబురావు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి తెలుగు చెప్పే మాస్టర్ కావాలంట. పేపర్లో వేశారు. నువ్వు చెబుతావా? ఇలాంటి బట్టలతో కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను మావయ్య. ప్రతిదానికి అన్నయ్యని అడగాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే మా కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాడు. అందుకని పార్ట్ టైం గా చేద్దామని. ఓరి దుంపదగా, అందరికీ చదువుకున్న తర్వాత జ్ఞానం వస్తుందంటారు. నీకు చదువుకోకుండానే వచ్చిందిరా. సరే చెప్తా పద.